దేవునిలో మన విశ్వాసం కోల్పోకూడదు. మనం చదివిన వాక్య భాగాలు ఉన్నాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆ పత్రికలో మనం చూసినప్పుడు సిక్నెస్ ఈజ్ నాట్ ద ఎండ్. అనారోగ్యం అనేది ఒక ముగింపు కాదు మనిషికి. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది, మంచాన్ని పడి లెగుతాడో లేగడో అనిపిస్తూ ఉంటది. కానీ దేవుని యొక్క పని అలాంటి సమయంలో కనిపిస్తుంది. నేను ఇలా చదువుతున్నప్పుడు ఎలాంటి ఆలోచన వస్తాయంటే, జీవితంలో మనం అందరం కూడా ఏదో రకంగా సిక్నెస్ కానీ, లేకపోతే వీక్నెస్ కానీ, సఫరింగ్ అంటే కష్టాలకు కానీ మనం అనుభవించే ఉంటాం. మనకు వ్యాధి బాధలు వస్తూ ఉంటాయి. వ్యాధి బాధలు వచ్చినప్పుడు మీరు ఏమైనా సంతోషిస్తారా? వై మీ లార్డ్, దేవా ఇది నాకే ఎందుకు రావాలి? నాకు సడన్ గా డయాబెటీస్ వచ్చింది. అది నేను అనుకోలేదు, కానీ ఒక పుండు తగ్గడం లేదు. యాక్సిడెంట్ అయింది, అప్పుడు కాలు మీద పుండు తగ్గడం లేదు. తగ్గకపోతే ఎవరినో తీసుకెళ్ళినప్పుడు నన్ను కూడా చూపించండి అన్నాను. అప్పుడు కొత్తగా డయాబెటీస్ మిషన్ చిన్నది ఉంది, స్ట్రిప్ పెట్టి చూస్తున్నారు. అది నాకు చాలా వింతగా అనిపించింది. నాకు చెక్ చేయండి అన్నాను. అంటే 50 రూపాయలు అవుతుంది అన్నాడు. తీసుకోండి అన్నాను. సరే, చెక్ చేసినప్పుడు 550 కంటే ఎక్కువ ఉన్నది. అతను చెక్ చేసినాడు, అన్నాడు, ఇలాగ ఎవడో బతకడో 550 అంటే మీకు ఏదన్నా కొట్టేస్తుంది, ఏదో ఆర్గన్ పోయి ఉండాలా, మీరేదో ఎందుకో మీరు అలాగున్నారు, అర్జెంటుగా వెళ్ళిపోండి డాక్టర్ గారి దగ్గరికి అన్నారు. అంటే అప్పుడు నాకు తెలిసినప్పుడు నేను అన్నాను, వై మీ లార్డ్, దేవా నీ సువార్త సేవలో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేయాలనుకున్నాను, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది? ఈ వ్యాధిని నా జీవితంలో ఎందుకు పెట్టాడు? బైబిల్ చెప్తుంది, ఈ వ్యాధి బాధలలో దేవుడట మనతో పని చేస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను ఏమనుకున్నానంటే, దేవుడు నాకు డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు. ఉదయాన్నే నేను ఎప్పుడు 9 గంటలకు అలా లేచేవాడిని, ఎప్పుడు సూర్యోదయం చూసలేదు. అప్పుడు అనుకున్నాను, దేవుడు నన్ను ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళమంటున్నాడు, నన్ను ఎక్సర్సైజ్ చేసుకుని క్రమంలో పెట్టడానికి దేవుడు ఈ రోగం కానీ నాకు ఇచ్చాడేమో అని నేను అంటూ ఉండేవాడిని. చాలాసార్లు చాలా వాక్యాలు మనము ఇవి చదువుతూ ఉన్నప్పుడు మనకేమిస్తే తెలుసా? మనకేమనిపించదు అంటే, దేవా నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది, నా కుటుంబంలోనే ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది? నేను ఇలా చదువుతున్నప్పుడు ఒక మంచి వచనం బైబిల్లోంచి నాకు కనిపించింది. మనం చదువుదాము. తరచుగా మనం చదువుతాం, కాకపోతే దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోం. ఏం తెలుసా? 91వ దావీదు కీర్తన, 91వ దావీదు కీర్తన 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా, చదవండి అమ్మా. చాలా చక్కగా ఉంది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో చేయి విడిచిపెట్టేదను అని లేదు, కష్టాలు వచ్చినప్పుడు మొఖం తిప్పుకుందును అని లేదు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? శ్రమ వచ్చింది అనుకోండి, ఫోన్ లీరు. కారణం ఏంటంటే అప్పుగా సొంగానే వస్తారేమో అని. ఫోన్లు మాట్లాడరు. కారణం ఏంటంటే ఈ సమయంలో మనం వెళ్ళకూడదు అనుకుంటా ఉంటారు. ఆ సమయంలో మనం దగ్గర నిలబడడం ఎంతో అవసరం. ఒకసారి చేయి పట్టుకుని ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి అని చెప్పడం ఎంతో అవసరం. కానీ ఏం చేస్తారు తెలుసా? శ్రమలో విడిచిపెడతారు. దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిచిపెట్టను, నేను శ్రమలలో అతనికి వెళ్ళనివ్వను అని చెప్పలేదు, శ్రమల్ని దూరం చేస్తాను అని చెప్పలేదు, శ్రమలో తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నేను ఇలా చదువుతూ ఉన్నప్పుడు, వై మీ లార్డ్, నాకే ఎందుకు శ్రమ వచ్చింది, నాకే ఎందుకు ఈ స్పిరిచువల్ ప్రాబ్లం వచ్చింది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. రెండో మాట ఏమంటున్నాడు? అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తోడుగా ఉండడం మాత్రమే కాదు, ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడంట.
శ్రమలోంచి విడిపించి అతన్ని మళ్ళీ గొప్పగా చేస్తానంటావు అన్నాడు. దీనికి బెస్ట్ వచనం యోసేపుదే అనుకోవచ్చు. అతనికి ఎంత శ్రమ వచ్చిందో అతన్ని ఆ శ్రమలన్నిటిలో విడిపించాడు. ఫైనల్ గా అతన్ని చాలా గొప్పవానిగా చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా ఒక శ్రమ వచ్చిందంటే మనం డిస్కరేజ్ అయిపోతాం. కానీ మన దేవుడు శ్రమలో విడిపించు దేవుడు, ఆయన స్వస్థతనిచ్చు దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చు దేవుడు. టీవీలో దీన్ని ఎక్కువగా చూపించడం వల్ల పరువు పోతా ఉంది. అంటే దేవుడు స్వస్థత వరాల్లో చాలా మందికి ఇచ్చాడు. నేను ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది, కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పోయినాయి. దీనికోసం ఒక దెయ్యాన్ని ఎలా పోగొట్టం అనేది ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించే అవసరం లేదు. దేవుడు స్వస్థత చేస్తాడని డెమాన్స్ట్రేషన్ చేసి కొన్ని కర్రలు తీసి పాడేసేమో చూడండి దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పనవసరం లేదు. దేవుడు పని చేసే దేవుడు. ఆయన ఎప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలే చేస్తాడు. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ డెమాన్స్ట్రేషన్, ఆఖరికి ఎవరో ఒక మూవీ కూడా తీసేశారు. పాస్టర్ గారులు చేసే ఆ యాక్షన్స్ ఏ విధంగా కొన్నిసార్లు ఫన్నీగా చేస్తారో ఇలాంటి వాటిపై ఎవరో ట్రాన్స్ అనేది ఏదో సినిమా కూడా తీసేశారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు స్వస్థపరచు దేవుడు, శ్రమలో తోడుగా ఉండే దేవుడు. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 2వ కొరింథీ 12వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. కారణం ఏంటి తెలుసా? ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ద బీయింగ్ సిక్. నేను అనారోగ్యం బట్టి నేను అతిశయిస్తున్నాను. మనుషులు డబ్బును బట్టి అతిశయిస్తారు, లేకపోతే మంచి బిల్డింగ్ను బట్టి అతిశయిస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయిస్తారు. మరి పౌలు గారేటి నాకున్న శ్రమను బట్టి నేను అతిశయిస్తాను. కారణం ఏంటి? శ్రమలోనట దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడట. దేవుడు అంటా ఉన్నాడంట, నా కృప నీకు చాలు అంటా ఉన్నాడట. అతనికి ఒక ముళ్ళు పెట్టాడు. చూడండి ఆ ముళ్ళు ఎలాగున్నది తెలుసా? పడుకుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నది, లెగిస్తే ముళ్ళు గుచ్చుకుంటున్నది. కలలో ముళ్ళు, కలలో ముళ్ళు, నడుస్తుంటే ముళ్ళు, థాట్స్ తో ముళ్ళు, అతని జీవితంలో ఒక పెద్ద ముళ్ళు. అది సాతాను శక్తిగా పెట్టాడు, సాతాను శక్తిగా. చూడండి ఎంత చక్కగా వచనం ఉన్నదో మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది. చూద్దాం, చూడండి. 2వ కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. చదవండి, చదవండి. చూడండి, ఇది సాతాను దూత అంట, నలగొట్టడానికే. నాకున్న ఆస్తిని బట్టి నేను హెచ్చిగా అయిపోతున్నానేమో, సాతాను దూతగా ఒక ముళ్ళు. నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను హెచ్చుగా అయిపోతున్నానేమో, సాతాను దూతగా ఒక ముళ్ళు. మన ఇంట్లో ఉన్న ముళ్ళు ఏంటి? మన ఇంట్లో ఉన్న ముళ్ళు అనారోగ్యం కావచ్చు, మన ఇంట్లో ఉన్న ఒక అత్తగారే ముళ్ళు కావచ్చు, మావయ్య ముళ్ళు కావచ్చు, కోడలే ముళ్ళు కావచ్చు. ముళ్ళు అనేది ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ మన జీవితంలో మన దూరంగా దేవునికి అయిపోతామేమో, చాలా గర్వం వచ్చేస్తుందేమో. చిన్న ముళ్ళు ఏంటి? మన జీవితంలో ఉన్న ముళ్ళు. పౌలు గారు రాస్తామన్నారు, సంఘానికి రాస్తామన్నారు. పౌలు గారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కొరింథీ పట్టణంలో ఎన్నో సమస్యలు. 1వ అధ్యాయం చూస్తే మీలో విభజనలు ఉన్నాయి అన్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే మీ చదువు వల్ల మీరు ఉప్పొంగుతున్నారు, మీరు పేదలను నిర్లక్ష్యం చేస్తున్నారు, జ్ఞానంతో ఉప్పొంగిపోతున్నారు అని చెప్పాడు. 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ మీ యొక్క సువార్త సేవ వల్ల ఉప్పొంగిపోతున్నారు, చిన్నవారిని మీరు లెక్క చేయడం లేదు. ఇలాగ మనం అందరం దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములం అని చెప్తామన్నాడు. 6వ అధ్యాయంలో ఉంటాడంటే, మీరెందుకు కోర్టుకి వెళ్తారు? మీరెందుకు మీలో మీకు దైవజనులు లేరా? వాళ్ళ ముందు సమాధానం పడలేరా? ఒక వ్యక్తి వారి తల్లితో ఉంటా ఉన్నాడు. ఎన్ని సమస్యలు, వికలాలకు అర్పించింది మీరు తింటున్నారు,
ఇలాగ చాలా సమస్యలు. అలాంటి సమస్యల మధ్య పౌలు గారు ఏం రాస్తున్నారు తెలుసా? సమస్యల మధ్య పౌలు గారు రాస్తున్నారు, చాలా డిస్కరేజ్ అయిపోయాడు. మిమ్మల్ని బట్టే నాకు అనారోగ్యం వచ్చింది, నేను ఇంత కని పెంచి పెద్దోళ్ళు చేశాను, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారు కదా, ఒక కుర్రాడికి మోషన్ అవ్వకపోతే తల్లి ఏడుపు. మా పాప మనవరాలు కక్కింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుపోతాం. కొంచెం కక్కితే డాక్టర్ దగ్గర తీసుకుపో, ఆ భయం వాళ్ళదే. ఒక్కోసారి కొన్ని వస్తువులు పడవు పిల్లలకి, జాగ్రత్త చూసుకోవాలా. పాపకి కొంకుడుగా ఉండేది, పూర్వం కొంకుడుగా చేసేవారు, ఇప్పుడు ఎవరు లేదు. ఆ కొంకుడుగా సరిగ్గా ఫంక్షన్స్ లో కొంకుడికాయతో తలసనం చేస్తే కళ్ళు అన్ని ఎర్రగా అయిపోయి, అబ్బా మీరు ఫంక్షన్ లో కొంకుడికాయతో ఎంచుకోండి అనేవాడు నేను. అయితే అప్పుడు తర్వాత డాక్టర్ అమ్మ గారు చెప్పారు, కొంకుడికాయ వల్ల ఎలర్జీ ఉంది. ఓ మనకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఏదన్నా సోపు రాస్తే పొక్కులు వస్తున్నాయి అనుకోండి, వెంటనే అవేయడం మంచిది. ఎందుకంటే తల్లులు అంత జాగ్రత్తగా పెంచుతారు, సెన్సిటివిటీ తల్లికి తెలుసు ఏది వాడితే ఎలా ఉంటుందో, ఎందుకంటే వెంటనే గమనించేస్తూ ఉంటారు, అంత చక్కగా పెంచుతూ ఉంటారు. ఇంకా చెప్పాలనుకుంటే వాళ్ళు కొంచెం ఏదైనా తిన్నారనుకో, కడుపు ఉబ్బరంగా ఉందనుకో, అయ్య బాబోయ్ నేను ఈరోజు ఆ కాయగూర తిన్నాను, అది పడలేదేమో, మాంసం ఒకటే పడుతుంది, ఈ కాయగూరలో పడతలేదు, మాంసం ఒకటే పడుతుంది, కాయగూరలో పడతలేదని కాయగూరలన్నీ పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అయితే అంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతారు. సడన్ గా ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత నా ఇష్టం అన్నారు అనుకోండి, ఇంకా తల్లి తండ్రి ఇంకా ఏడుపు మీకు వర్ణాతీతం. నేను నిన్ను కష్టపడి పెంచాను అంటే కురగాడ తెలీదు, ఎంత కష్టపడి పెంచారో తెలీదు, నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుతున్నారో తెలీదు, ఎంత వాళ్ళు శ్రమ అనిపిస్తున్నారో తెలీదు. పౌలు గారు ఎంతో కష్టపడి కొరింథీ సంఘాన్ని కడితే ఆ సంఘంలో ఉన్న విభజనలన్నీ చూసినప్పటికీ ఈయన సిక్ అయిపోయాడంట. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను శ్రమలో ఉన్నప్పటికీ ఆత్మ చేత నడిపించబడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. నేను సిక్నెస్ తో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాను. నేను మధ్యాకాశంలోకి వెళ్ళిపోయాను. మనుషులు ఉచ్చరింపు సఖ్యంగాని మాటల్ని నేను విన్నాను. నేను శరీరంతో కొనుక్కోబడ్డానో తెలియదు, ఆత్మతో కొనుక్కోబడ్డానో. ఎంత మిస్టిక్ ఎక్స్పీరియన్స్ లోనికి పౌలు గారు వెళ్ళిపోయారు చూడండి. అలాంటి అనుభవంలోనికి మరి ఎవరన్నా వెళుతున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఈ రోజుల్లో పౌలు గారు గాని ఉంటే ఎన్ని కామెంట్స్ వచ్చేసినావు. ఈ రోజుల్లో పౌలు గారు ఉంటే నిజమేనా, నిజంగా వెళ్ళారా? పౌలు గారి జీవితంలో బాధించే ముళ్ళు, ఆ బాధించే ముళ్ళు గుర్తు వచ్చినప్పుడల్లా ఆ ముళ్ళు బాధించేస్తుంది. అప్పుడు మళ్ళీ పౌలు గారు ఏమనుకుంటున్నారంటే, ఓకే నేను గాని హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడిందేమో, దాన్ని బట్టి నువ్వు మోకరించవలసిన అవసరం ఉంది. దాన్ని బట్టి నువ్వు దేవునిపై ఆధారపడవలసిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద ఆధారపడడం లేదు. నేను నా సొంత ఆలోచనలో నడిచిన ప్రతిసారి నేను పడిపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడు నన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది, సాధారణంగా రెండోసారి ప్రార్థన చేసి దేవుణ్ణి డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుంటాను. ఒకసారి ప్రార్థన చేస్తాను, ప్రభు ఇది చేస్తానన్నావు కదా, నేను చాలా నిశ్చింతగా ఉంటాను. ఆ నిశ్చింతకి కారణం ఏంటంటే నేను దేవుని మీద వేస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే మీ భారం నా మీద వేయండి, మీరెందుకు తీసుకుంటారు. ఒక స్టోరీ చదివాను ఆ మధ్య కాలంలో. ఒక అతను బీర్బల్ టైంలో ఒక 10 మంది మూర్ఖుల్ని తీసుకురమ్మన్నాడంట. 10 మంది మూర్ఖుల్ని తీసుకురమ్మంటే అతను వెతుకుతూ ఉన్నాడంట. అందులో ఒక అతను గుర్రం మీద వస్తున్నాడంట. గుర్రం మీద వచ్చాడు, మామూలుగా రావట్లేదు, తన నెత్తి మీద పుల్లలు పెట్టుకుని వస్తాడంట. అప్పుడు అడిగాడట, ఆగు పొలాలు ఎవరైనా వెనకాల పెట్టుకుంటారు, ముందు పెట్టుకున్నారు, నువ్వేటి నెత్తి మీద పెట్టుకున్నావంటే గుర్రానికి ఎక్కువ బరువు అయిపోద్దని నేను మోస్తున్నాను అన్నాడు. ఓ ఇతను కూడా బెస్ట్ మూర్ఖుడే.
చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ మళ్ళీ తిరిగి దాన్ని మనమే తీసుకుంటాం. ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని మీద భారం వేసేలాగా ఉన్నప్పుడు మీ తల ఏం పండిపోదు, మిగతా జుట్టు ఊడిపోదు. ఏంటది? చాలా మంది అంటారు, థాట్స్ ఎక్కువైపోయి జుట్టు ఊడిపోయిందండి అంటారు. థాట్స్ ఎక్కువైపోయి బీపీ వచ్చేసిందండి అంటారు. బీపీలు ఎందుకు వస్తాయి? టెన్షన్ ఎక్కువ వచ్చేసింది. కారణం ఏంటంటే నీ జీవితంలో దాని మీద వేసుకుంటున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు బలపరిచే దేవుడు, ఆయన శక్తి పరిచే దేవుడు. నేను చదువుతూ ఉన్నప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం, ఈరోజు వాక్య భాగము నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం నుంచి కదా చదివారు ఇందాక. చదివితే అక్కడ ఏముంటదంటే, చూడండి 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు ముందు పైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే ఆయనకి చెప్తామన్నాడు, గుర్తు చేస్తామన్నాడు. నేను సృష్టికర్తను, నిన్ను సృజించిన వాడను, నువ్వు ఆరాధించే దేవుడు సృష్టికర్త, నీకు చెవులిచ్చిన దేవుడు, నోరిచ్చిన దేవుడు, ధైర్యమునిచ్చిన దేవుడు. ఆ దేవుడిని పక్కన పెట్టేస్తున్నావు. నేను కదా నిన్ను బలపరిచే దేవుణ్ణి. అంటే మన బలహీనతను బట్టి దేవుడు చాలులే అనుకోడట, కానీ మనల్ని బలపరుస్తాడట. కొంతమంది పనులు ఉంటారు కదా, పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా బలహీనుడండి, వదిలేయండి అనడం. అలా కాదు, అతను బలహీనుడు కాదు, నేను బలపరుస్తాను, అతను నిలబడతాను. నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా చక్కగా, గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్. దేవుడు ఎప్పుడు కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ని పిలవడట, బట్ గాడ్ క్వాలిఫైస్ ద కాల్డ్. అంటే ఏంటంటే దేవుడు పిలిచిన వారిని క్వాలిఫై చేస్తాడు, ఆయనకి ప్రతి విధమైన ఎడ్యుకేషన్ ఇస్తాడు. అంతేగాని నేను అన్ని నేర్చేసుకున్నాను కాబట్టి ఐఆమ్ ఎక్విప్డ్ ఫుల్లీ, నవ్ ఐఆమ్ రెడీ అన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు పిలవడట. నిజమేనేమో అనిపిస్తుంది. దేవుడు పిలుచుకున్నాడు దావీదుని. ముందుగా అతని అన్నలందరూ మిలిటరీలో ఉన్నారు, వాళ్ళు యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నారు, కవచాలు వేయడం నేర్చుకున్నారు, అతను కత్తి పట్టుకోవడం నేర్చుకున్నారు, యుద్ధం చేయడం నేర్చుకున్నారు, శత్రువు యొక్క బలము గురించి అంచనా వేయడం నేర్చుకున్నారు. కానీ దేవుడు వాళ్ళు ఎవరిని పిలవలేదు, దేవుడు ఎవరిని పిలవలేదు. వీఆర్ ఎక్విప్డ్. అయితే అయ్యుండొచ్చు, నువ్వు పక్కనుండు, నాకు కావాల్సింది పొలంలో పని చేసుకునే దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు. మా అతనికి తెలీదే, ఒడిసెలు ఒకటే తిప్పుతాడు, అతను కత్తి తిప్పడం నేను నేర్పిస్తాను. కత్తి తిప్పడం స్టార్ట్ అయింది, కత్తి పట్టుకోవడం శత్రువు తల నరికేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని జీవితంలో ఎంతమంది తలలు నరికాడో, కత్తి ఎంత ఒడుపుగా తిప్పాడో దేవుడు అన్ని నేర్పిస్తాడు. అదే దావీదు సాక్ష్యం చెప్తాడు, తన పాడి గొర్రెలను మేపుట మాన్పించి తన ప్రజలను మేపమని ఆయన పంపించాడు. అన్ని నేర్పించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మోషేతో అంటున్నాడు, నేను ఎవరనుకున్నావు? నోరిచ్చిన దేవుణ్ణి, నేను దాన్ని మార్చలేనా? అక్కడి నుంచి సాకులు చెప్తున్నాడు. కొన్నిసార్లు మన సాకులు, దేవుడు మన బలహీనతను బట్టి ఇంకా చాలు ఇతను చేయలేకపోతున్నాడు అనుకోడట. ఆయన మనలను బలపరుస్తాడు. నాకు ట్రైనింగ్ ఏమీ లేదు, నాకంటే ఏం తెలుసు అంటే ఓన్లీ బైబిల్, ప్రార్థన చేయడం. ఎలాగా? బైబిల్ కోసం ఎంతన్నా అడగండి చెప్తాను. ఈ రాజకీయం కోసం తెలియదు, లేకపోతే ఈ నోట్స్ ఏం తెలియదు. అసలు తెలియక తెలుసుకుందారని లాలో జాయిన్ అయ్యాను. లా అంటే అడ్వకసీ జాయిన్ అయ్యాను. నేను లాయర్ అవుతాను. అసలు ఈ చట్టాలు ఏమి తెలుస్తలేదు, ఈ పోలీస్ స్టేషన్లు ఏమి తెలుస్తలేదు, నేను లా చదువుతాను అని అక్కడికి వెళ్ళి కూర్చుని అసలు లాయర్కు ఉండే దన్ను ధైర్యం ఎలాగుంది. అది ఇంకా ఆ స్టాంప్ వేసుకున్నారు అనుకోండి, ఎవరు ఆపరు. ఎందుకంటే ఈయన లాయర్,
అక్కడి నుంచి మనం చదివేసాం కదా, ఒక చిన్న టెస్ట్ రాసి సుప్రీంకోర్టులోనో లేదంటే హైదరాబాద్ హైకోర్టులోనో ఎన్రోల్ అయ్యామనుకోండి, ఒక్క విజిట్కి లక్షల రూపాయలు, వేల రూపాయలు తీసుకొచ్చి ఛార్జ్ చేయొచ్చు. ఓ ఎంత ఉన్నదా, నాకు నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం లా చదివాను అంతే. కానీ నేను పాస్టర్ గారినే, నేను అలాంటివి చేయనని చెప్పుకున్నాను. నాకు తెలీదు ఈ కొన్ని వ్యవహారికాలు ఎలా చేయాలో తెలీదు. మన ఇంటికి వచ్చేవారు, నాకు ఇది ఎలాగో తెలిస్తలేదు. అవునా? ఒక ఆయన సడన్ గా వచ్చేవాడు, మీరు ఎలా చేస్తే బాగుంటుందేమో. అవునా, అలాగే చేస్తానండి. నేను నేర్చుకునే విధానంలోనే అందరితో మాట్లాడుతూ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉండేవాడిని. నిజంగా దేవుడు 10 అద్భుతాలు చేశాడు అంటారు కదా ఐగుప్తు దేశంలో. అది కేవలము దేవుడు విడిపించగలడు అనడానికి సూచనలు మాత్రమే. దేవుడు తన శక్తిని కనుపరచగలడు అని విశ్వాసులలో, ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికే ఫైనల్ గా చేశాడు. చూసేదా, జ్యేష్ఠపుత్రులు అందరం చంపాడు. అది నిజమైన అద్భుతం. అప్పుడు నిజంగా నువ్వు గొప్ప దేవుడు అనుకున్నారు. అందరూ బయటికి రావడం మొదలు పెట్టారు. మనకు తెలీదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు పిలిచిన వారిని ఎక్విప్ చేస్తాడు. ఆయన సమస్తమైన జ్ఞానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, నోటికి మాటలు అందిస్తాడు, ఆత్మతో నింపుతాడు, అభిషేకిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మనం ఎక్విప్ అయిపోయాం, నేను రెడీగా ఉన్నాను అనుకుంటే అటువంటి వాళ్ళు అవసరం లేదు. హూ మేడ్ యువర్ ఏంటది మౌత్? దేవుడు నోటినిచ్చిన వాడు ఎవడు? మోగవానిగా పుట్టించినవాడు, చెవిటివానిగా పుట్టించినవాడు, దృష్టి గలవానిగా గాని గుడ్డివానిగా గాని పుట్టించినవాడు యెహోవానే నేనే. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదను. ఐ హీల్, నీ యొక్క సిక్నెస్ ని నేను స్వస్థత చేస్తాను. నీవు మాట లేని మాన్యతనాన్ని నేను పోగొడతాను. కానీ నువ్వు నా సేవలో ఉండాలి, నా సంఘంలో ఉండాలి, నా పరిచర్యలో ఉండాలి. నీవు వంక పెడతారనుకుంటున్నావేమో, నాకు బోధించడం రాదు అని వంక పెట్టాలనుకుంటున్నావేమో, నాకు పాటలు పాడడం రాదు వంక పెట్టాలనుకుంటున్నావేమో, నాకు ప్రార్థన చేయడం రాదు వంక పెట్టాలనుకుంటున్నామో, నువ్వు వెళ్ళు, నేను నీకు మాటలు అందిస్తాను. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? నేను క్రియేటర్ని బాబు, నేను క్రియేట్ చేస్తాను, స్వస్థతనిస్తాను. ఇంకా చూస్తామంటే 12వ వచనం చక్కగా, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడై ఉండి ఏమి పలుకవలసినది నేను బోధిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అలాగే అనిపిస్తుంది, నేను చాలా బలహీనుడిని, ఏం మాట్లాడో తెలియదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, లేకపోతే కొన్ని వ్యవహారాలు ఎలా చేయాలో తెలియదు. ప్రభువా, దేవుడు అంటాడు, ఐఎమ్ విత్ యూ, నేను నీతో నన్ను వెళ్ళు, నేను చూసుకుంటాను. అంతే, మనం వెళ్ళిపోవడమే. కారణం ఏంటంటే మనతో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇంకా చెప్తున్నాడు సాకులు. చెప్తూ ఉంటే వదిలిపెట్టేస్తాడేమో అనుకున్నాడు. అలా చెప్తే 13వ వచనం, అయ్యో ప్రభువా, నువ్వు పంపవలసిన వాడిని పంపు. ఏమంటున్నాడు? నువ్వు ఎవరిని పంపాలనుకున్న వాళ్ళు పంపు, నన్నే ఎందుకు పట్టుకున్నావు? కానీ ఒకసారి దేవుడు పిలిచాడు అనుకోండి, వాదంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే కావాలి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నువ్వు ఎవరికన్నా పని సైన్ చేయొచ్చు కదా, నేను వద్దన్నాను కదా. లేదు, నీకు కావాలంటే సహాయం కానీ అన్ననెత్తను కానీ నువ్వు మాత్రమే ఈ పని చెయ్యాలి. దేవుడు ఒకసారి డిసైడ్ చేస్తే ఎవరి వల్ల కాదు. దేవుడు బలహీనులను స్వస్థపరిచే దేవుడు, బలవంతులుగా చేసే దేవుడు. నువ్వెవరినైనా పంపించంటే ఎవరొస్తారు? ఎవరు కాదు, నువ్వే. ఆయన పంపించాలనుకుంటే అంతకంటే గొప్పవాడు పంపించగలడు. కానీ దేవుడు ఎన్నుకున్న వారు కాదు వాళ్ళు ఎవరనే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇక్కడ కూర్చున్న వారిని అందరిని ఎన్నుకున్నాడు. మీకు ఆయన ఏమంటున్నాడంటే బలం ఇస్తానంటున్నాడు, మీ శ్రమలో నేను తోడుగా ఉంటానంటున్నాడు. తోడుగా ఉండడం మాత్రమే కాదు, విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు, దీర్ఘాయువునిస్తాను అంటూ ఉన్నాడు. మనం ఏంటంటే అయ్యో ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒకవేళ మన వీక్నెస్ ని, తన యొక్క శక్తిని కనుపరచడానికి మనం వీక్గా ఉన్నామేమో.
గాడ్ ఎక్విప్స్. మనం తప్పించుకోవడానికి లేదు. మనం తప్పించుకుని దేవుని ప్లాన్ మార్చేద్దాము అనుకోవడానికి లేదు. దేవుడు ఈ ప్లాన్ వేసాడు కాబట్టి ఆ ప్లాన్ మనం కంటిన్యూ చేయాలి. ఒకవేళ దేవుడు ప్లాన్ మార్చేద్దారని ఇప్పుడు ఏమన్నాడు తెలుసా మోషే, ప్రభువా ఎందుకు నువ్వు నన్ను పంపుతావు, ఇంకొకరిని ఎవరినైనా పంపచ్చు కదా. అబ్బే అలా కుదరదే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలాసార్లు చెప్పుకున్న 2-3 మాటలు చెప్పుకుందాం. ఏంటంటే సిక్నెస్ అనేది దేవుని మహిమార్థమే రావచ్చు. అంటే దాని ద్వారా దేవుడు ఏదో కార్యక్రమంలో మహిమపరచాలనుకున్నాడు. ఒక శోధన దేవుని మహిమార్థమే రావచ్చు. మనకు తెలీదు ఎందుకు ఆ శోధన వచ్చిందో. బట్ దేవుడు ఏమంటున్నాడంటే దానిలో నీ యొక్క ఒబీడియన్స్ని బట్టి నువ్వు గణపరచబడతావు, నువ్వు దీవించబడతావు. అది సాక్షిగా నీకు ఉంటుంది. ఎర్ర సముద్రం కానీ అడ్డు రాకపోతే సముద్రాలను పాయలు చేసే దేవుడని ఈరోజు మనం చెప్పుకోలేం. అది అడ్డొచ్చింది కాబట్టే దేవుని గొప్పతనం ఏంటంటే సముద్రమును పాయలుగా చేయగలిగిన దేవుడు. ఆ రోజు నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకపోతే అలా ఈ రోజు ఎక్కడైనా నీళ్ళు లేవనుకో గబగబా తవ్వేరేటి చిన్న చిన్న కందకాలు తవ్వేస్తారు. అలా ఏదైనా వాటర్ ప్రవహించింది అనుకోండి, పక్కన చిన్న గొయ్యి తీస్తే మంచినీరు వచ్చేస్తుంది. ఇన్ని ఆలోచనలు లేవా? 3 లక్షల మంది ఉన్నారు. సరిగ్గా 2 రోజులు కూర్చుంటే చితక తోడేద్దరు నీళ్లు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా దొరకుండవు. అందుకని మోషే బండను కొట్టాడు. అది ఒక అద్భుతం. ఆ శ్రమ కలిగినప్పుడు దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుడు తన మహిమను చూపించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమ నీ జీవితంలో కలిగినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, ప్రజల మీద ఆధారపడుతున్నావా? నీకు కష్టం కలిగినప్పుడు నీకు ఆధారం ఎవరు? నీ దేవుడే. ఆయన స్వస్థపరిచే యెహోవాను నేనే అంట ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం సొంత ఆలోచనలు బట్టి మనము దేవుని విడిచిపెట్టేస్తా ఉన్నాం. వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్, ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత చూపడం ద్వారా, దేవునికి శ్రమలో విధేయత చూపడం ద్వారా మనం విడుదల పొందుకుంటాం. ప్రశ్నించడం చాలా ఈజీ. వై మీ లార్డ్, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నా కుటుంబంలోనే ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చింది, నా బిడ్డలకే ఈ సమస్య ఎందుకు వచ్చింది. మనం చాలా ప్రశ్నలు వేసుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్ను విడిపిస్తాను, నీకు స్వస్థతనిస్తాను. కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క సువార్త సేవలో కొనసాగు, నువ్వు వెనక్కి వెళ్ళిపోకు. నేను నిన్ను పిలుచుకున్నాను, పేరు పెట్టి పిలిచాను, కాబట్టి నువ్వు ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో వచ్చే అనారోగ్యాలు ఏంటి, సిక్నెస్ ఏంటి, యాక్సిడెంట్లు ఏంటి, ఇవన్నిటిని బట్టి మనం డిస్కరేజ్ అయిపోతున్నామేమో. దేవుడు మరోసారి మనందరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి విధేయత చేపిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అంతేకాదు ఏం చేయాలంట? అతడు నాకు మొర్ర పెట్టగా అంటున్నాడు కదా. 91వ దావీదు కీర్తన 15వ వచనం ఏమని చెప్పాడండి? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూడండి, ప్రతిసారి మొట్టమొదట ముఖ్యమైన మాట ఏంటి తెలుసా? శ్రమలో ప్రార్థన చేయాలి. పౌలు గారు ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? ఎందుకు ప్రభువా ఈ ముళ్ళు నా జీవితంలో పెట్టావు, నా కుటుంబంలో పెట్టావు? దేవుడు వెంటనే తీసి పాడేస్తాను అని అంటలేదు. అది నీకు అవసరం. పక్క తిరిగినప్పుడు గుచ్చుకోవాలా, నిలబడినప్పుడు గుచ్చుకోవాలా, నిద్రపోతున్నట్టు కల్లోకి వచ్చేయాలి ముళ్ళు, థాట్స్లోకి వచ్చేయాలి ఆ ముళ్ళు. కానీ దేవుడు తప్పకుండా విడిపిస్తాను అంటూ ఉన్నాడు. ముఖ్యంగా నువ్వు మొరపెడుతున్నావా? దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా ముళ్ళు తీసేయమని. ఆయన విడిపిస్తానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు, పేరు గొప్ప చేస్తాడు, జీవితాన్ని గొప్ప చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద మనం ఆధారపడలేకపోతా ఉన్నాం. ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, ఇగో నేను మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నాను. నిజమేనేమో, నేను లోకం మీద ఆధారపడ్డాను, నా స్వయం శక్తి మీద ఆధారపడ్డాను, ప్రజల మీద ఆధారపడ్డాను. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడుతున్నాను. కాబట్టి నా ప్రార్థనకు జవాబి అని గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శ్రమలో తోడుగా ఉండే దేవుడు, మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉందాము. యేసయ్య అనే జీవితంలో స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహించును గాక. మనం అందరం 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కని పాట. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమనే తకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమనే చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, ఆమె నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవనే నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవనే నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. యు హీల్ ద పీపుల్, హీల్ ద సిక్ పీపుల్. నీవు అనారోగ్యాలను స్వస్థపరచు దేవుడవు, ఫిజికల్ హీలింగ్ చేయగలిగిన దేవుడవు, మెంటల్ హీలింగ్ చేయగలిగిన దేవుడవు, ఫిజికల్ హీలింగ్. చాలా సందర్భాల్లో మనుషులు ఫిజికల్ హీలింగ్ కోసమే చూస్తూ ఉన్నారు. అయితే ప్రభువా, వారు ఎన్నో మెంటల్ టార్చర్స్ అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడు. మోషేతో అంటూ ఉన్నారు, ఎందుకు మాట కోసం నువ్వు చింతపడుతున్నావు? మాట్లాడే నోరిచ్చి వాడికి నోరిచ్చేది నేనే, నేను క్రియేటర్ని,
నీకు సహాయంగా ఎవరైనా పంపుతాను, కానీ నువ్వు తప్పకుండా సువార్త సేవలో ఉండాల్సిందే. నువ్వు డిస్కరేజ్ కాకు, నీ యొక్క అవిధేయతను బట్టి డిస్కరేజ్ కాకు, నీ యొక్క అసమర్థతను బట్టి డిస్కరేజ్ కాకు. నేను నిన్ను సమర్థుడని చేస్తాను అని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. మా జీవితాల్లో అనేక సార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం తండ్రి. మేము సిక్కైపోతూ ఉన్నాం. పౌలు గారికి ఇచ్చిన వాగ్దానం మాకు ఇవ్వండి. మా జీవితాల్లో ఉన్న ముళ్ళును తీసివేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ప్రభువా, దాని ద్వారా నీవే మహిమ పడతానంటూ ఉన్నావు, మహిమ పొందుతానంటూ ఉన్నావు. దాన్ని బట్టి వందనాలు. మరోసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరి జీవితంలో ఏం ముళ్ళు ఉన్నాయో తెలియదు ప్రభువా. వాటిని వారి జీవితంలో అనుభవిస్తూ ముందుకు సాగిపోవాలా, లేకపోతే దాన్ని మీరు తీసివేస్తే నేను మహిమపరచాలా? దేవా, ఏదేమైనప్పటికీ మేము ఆ సిక్నెస్ లోను, ఆ శ్రమలో, ఆ ఇరుకులో, ఇబ్బందులో నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగిపోవడానికి సహాయం చేయి. నీళ్లు లేవు, ఎడారిలో రావడం లేదు, తవ్వినా రావడం లేదు, అదంతా రాతి ప్రదేశం. కానీ నీ సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టారో బండలోంచి నీళ్లు రప్పించావు. నువ్వు చేయగలిగిన దేవుడవు. వారి ముందు సముద్రం అడ్డొచ్చింది, సమస్య, శోధన, వెనక సైన్యం, కానీ ఆ సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. నీ శక్తిని మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. మాకు స్వస్థతనివ్వండి, ఆలోచనలకు స్వస్థత, తలంపులకు స్వస్థత. యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చినాం తండ్రి. మనమందరం లేచి నిల్చుని ఒక చక్కని పాట పాడుకొని దేవుని